వెల్కమ్ టు తెలుగు వరల్డ్ స్ట్రీట్. ఇవాళ మిల్టన్ కీన్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. మిల్టన్ కీన్స్ వచ్చేసినాం. మనం ఇక్కడ ఏడికి పోయినా పార్కింగ్ కట్టాల్సిందే. సో పార్కింగ్ మెషిన్ దగ్గర వచ్చేసినాం. మన అమౌంట్, టైం అన్నీ సెలెక్ట్ చేసుకొని మన రిజిస్ట్రేషన్ నెంబర్ పెడితే మనకు టికెట్ వస్తుంది. £2.50 కడితే మాకు 1 hour 15 minutesకి వచ్చేసింది. సో 1 hour పార్కింగ్ టికెట్ వచ్చేసి ₹250. ఇవాళ అయితే ఫస్ట్ మనం మిల్టన్ కీన్స్లో ఉన్న సెంట్రల్ మాల్కి వెళ్దాం. ఇదే పెద్ద షాపింగ్ మాల్ అనమాట మిల్టన్ కీన్స్లో. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, ఎవ్రీథింగ్ ఆల్. చూడండి ఇక్కడ గేమ్స్ కూడా ఆడుతున్నారు వీళ్ళు, టేబుల్ టెన్నిస్ అట్లా. సో ఫ్రీ గేమ్ అనమాట, మన బ్యాట్ బాల్ తెచ్చుకోవాలి. అండ్ ఈ మాల్లో మనకు లేని షాప్ లైక్ షాపింగ్ అంటే లైక్ జారా, క్లోతింగ్, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో ఎప్పుడన్నా మీరు ఎటువంటి షాపింగ్కి వెళ్ళాలన్నా ఇక్కడికి వచ్చేయండి. సో లోపలికి వచ్చినాక మేము ఒకటి చూసినాం. ఇవి ఏంటంటే వెడ్డింగ్ కోసం కార్స్ అనమాట. ఇవి ఆప్షన్స్ అట్ ద సేమ్ టైం సేల్ కూడా ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకుంటే మనం తీసుకోవచ్చు. ఇక మనం ఎక్కడ పోయినా ఫోటోషూట్ ఉంటుంది కదా, సో ఫోటోషూట్ అవుతుంది. మా వైఫ్ ఫోటోషూట్ చేసుకుంటుంది. సో నాట్ ఓన్లీ కార్స్ అనమాట, వెడ్డింగ్ కార్స్, వెడ్డింగ్ డ్రెస్సెస్ వాళ్ళు ఫ్యాషన్ షో చేసుకొని మరి చూపిస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ లాగా. సో ఇది లైవ్లో వాళ్ళు యాడ్ ఇస్తున్నారు. పిల్లలు ఇప్పుడు పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు, ముస్లో వాళ్ళు ఏదన్నా ఫంక్షన్, వెడ్డింగ్స్కి అటెండ్ అవ్వాలంటే ఇలాంటి డ్రెస్సెస్ మా దగ్గర ఉన్నాయని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ర్యాంప్ వాక్ చేసి చూపిస్తున్నారు వాళ్ళ డ్రెస్సెస్ని. సో చాలా బ్యూటిఫుల్ ఉండే. రోజు ఉండదు, ఎవ్రీ టైం ఉండదు. బేసిక్గా మేము వెళ్ళినప్పుడు ఇది లక్కీగా చూసినాము, మంచి ఎక్స్పీరియన్స్ అయ్యింది. లైక్ కానీ అవి చాలా కాస్ట్లీ ఉంటాయి యాక్చువల్లీ, మన రేంజ్ కాదు. బట్ స్టిల్ వీ హ్యాడ్ ఫన్ అనమాట. చూసినాం. మీరు కూడా కొంచెం ఎంజాయ్ చేయండి వాళ్ళు నడిచేది అదంతా. ఇది పెళ్లి కూతురు, ఇంతకుముందు వచ్చిన పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు వేసుకోవడానికి. మధ్యలో వాకింగ్ చేసేటప్పుడు ఈ మాల్లో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి, అన్ని ఫోటోషూట్కి మస్తు పనికి వస్తాయి. ఈ మిల్టన్ కీన్స్ సెంట్రల్ మాల్ పక్కనే మన ఇండియన్ మార్కెట్, ఏషియన్ మార్కెట్ అంతా ఉంటుంది. లైక్ కోటి లాగా, మన బట్టల బజారు, రైతు బజార్ లాగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి. సో ఎప్పుడన్నా ఇక్కడికి వస్తే మీకు కావాల్సిన సామాన్ అన్నీ తీసుకొని వెళ్ళండి. మేము సండే వచ్చినాం, ప్లస్ 6 o'clock తర్వాత ఏముండదు కాబట్టి ఇక్కడ ఏం లేకుండే. బట్ స్టిల్ చాలా దొరుకుతాయి అక్కడ. మన వాళ్ళు ఇక్కడ జ్యువెలరీ షాపింగ్ చేస్తున్నారు చూడండి. ఆ కపుల్ మా వైఫ్ చూస్తూ ఉన్నారు. నాకు భయం అవుతుంది ఏమైనా తీసుకుంటే మళ్ళీ మనకెందుకు అని సైలెంట్గా సైడ్కి వెళ్ళిపోయినా. తెలుసు కదా మనం ఏదన్నా చూసుడు వరకే, కొనుడు ఉండదు. జస్ట్ విండో షాపింగ్ అనమాట, చూసి ఎంజాయ్ చేసితే ఏదన్నా నిజంగా నచ్చితే దెన్ వీ విల్ టేక్ ఇట్. నెక్స్ట్ మనం టీకే మ్యాక్స్ పోదాం. టీకే మ్యాక్స్ ఏంటంటే అన్ని ఆఫర్లు ఉండేవి, పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ ఉంటాయి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా బ్రాండెడ్వి కావాలంటే ఇక్కడికి వచ్చేసి షాపింగ్ చేయండి. నాకు ఈ కోట్ నచ్చింది, చలో ట్రయల్ వేద్దాం. హియర్ వి గో అమిగోస్. ఇవాళ అవుట్ఫిట్ వచ్చేసి ఇది, దీని ప్రైస్ వచ్చేసి £20 ఉండే ఆఫర్లో, మంచిగానే ఉంది. ఇది ఒక్కటి తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ మా వైఫ్ వచ్చేసి అన్నీ చూస్తుంది. ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ మస్తు నచ్చుతాయి, కానీ ప్రైస్లే మనకు నచ్చవు. అదొక్కటి £10 అంటే ₹1000. ఇవి డిఫ్యూజర్స్ అనమాట. మన ఇంట్లల్లో ఇవన్నీ పెట్టుకుంటే మస్తు స్మెల్ వస్తుంది, కానీ మస్తు పైసలు ఉన్నాయి. సో అందుకే లైట్ తీసుకున్నాం. ఈ పెద్ద పెద్ద మాల్లలో టాయిలెట్స్, వాష్రూమ్లు కూడా మస్తు ఉంటాయి కదా, సో అవి సూపర్ ఉన్నాయి. ఇవాళ మిల్టన్ కీన్స్ ఎక్స్ప్లోర్ చేసే దాంట్లో నెక్స్ట్ మేము విఆర్కి పోతున్నాం. విఆర్ గేమింగ్ అంటే తెలుసు కదా, యూత్కి ఫుల్ కనెక్ట్ అవుతుంది. చిన్నపిల్లలు కూడా ఆడుకుంటారు. ఆడికి పోయి కొద్దిసేపు అట్లా టైంపాస్ చేసినాం. చూపిస్తాం మీకు ఆడలోకి పోయినాక ఎట్లుందో. ఇదంతా సెంట్రల్ మిల్టన్ కీన్స్ అనమాట. చూడండి ప్రతిది ఉంటుంది ఇక్కడ, రెస్టారెంట్స్కి ఎవ్రీథింగ్. సో మన విఆర్ అయితే ఎంటర్ అయిపోతున్నాం. విఆర్ అంటే ఏంటిదో ఇక్కడ లోపల పోయినాక మీకు తెలుస్తుంది. కళ్ళకి మనం పెట్టుకుంటే మన కళ్ళ ముందే ఏదో ప్రపంచం 3D ఇలా నడుస్తున్నట్టు ఉంటుంది. సో ఇలా గేమింగ్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అంటే చూడ్డము. ఇవి చూడండి, ఇవి రైడ్స్ అనమాట. వాళ్ళ కళ్ళకి అవి పెట్టేసినాక వాళ్ళు నిజంగానే ఎగ్జిబిషన్లో రైడ్కి వెళ్తే ఎట్లుంటుందో వాళ్ళు అట్లా రైడ్కి వెళ్తూ ఉంటుంది అనమాట. మేము కూడా ఎక్కినాం. వీడు నాకు సెట్ చేస్తున్నాడు.
సో ఆ విఆర్ మన కళ్ళకు పెట్టుకున్నాక వాళ్ళు మనకి ఒక పెద్ద సిటీలో రైడ్స్కి వెళ్తున్నట్టు చూపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక మూవీ థియేటర్ లాగా స్మాల్. మనం హారర్ మూవీ సెలెక్ట్ చేసుకున్నాం. అలా మమ్మల్ని పెట్టేసి దానికి 3D 5D గ్లాసెస్ ఇచ్చేసి ఆ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. బయట నుంచి మన సీసీ కెమెరాలో మనం ఏమేమి చేస్తున్నాం అనేది ఇది ఉంటుంది. చిన్నపిల్లలు అయితే భయపడుతుందేమో కానీ మనకు అంత భయం కాలే. సో దయ్యం మన ముందుకే వచ్చేసినట్టు ఉంటుంది. నేను అట్లా కాలు దంతూ ఉంటే వాడు వచ్చి స్టాప్ అట్లా వేయద్దని అన్నాడు. మనం అంత పిచ్చి కథలు తెలుసు కదా. సో బేసిక్గా ఫుల్ అలా ఫన్ ఉండే, కానీ పెద్ద భయం అనిపించలే. కానీ చిన్నపిల్లలు వెళ్తే మాత్రం భయపడతారు, ఎందుకంటే దయ్యం ఏదో మన ముందే ఉన్నట్టు ఉంటుంది. లోపల వీడియో తీయాల్సింది మీకు అర్థమయ్యేది, బట్ అది తీయలేకపోయినాం. సో అయిపోయింది. అదొక 3 మినిట్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు విఆర్ పెట్టుకొని మనం పబ్జీ ఆడతాం కదా, పబ్జీ ఆడినట్టు గేమ్ని, షూటింగ్ గేమ్స్ ఉంటాయి కదా, వీళ్ళు డైరెక్ట్ ఆడుతుంది అనమాట. సో చూడండి, వాడు కళ్ళకు పెట్టుకున్నాక వాడికి ఎనిమీస్ డైరెక్ట్ ముందు కనిపిస్తే ఇలా షూట్ చేస్తూ ఉంటాడు. సో ఇట్స్ బేసికల్లీ లైక్ మనం ఫోన్లో గేమ్స్ ఆడే కంటే ఇక్కడ డైరెక్ట్ ఇక మనుషులు వచ్చి ఆడుతారు. నాకు తెలిసి ఫ్యూచర్ మొత్తం అంతే అయిపోతుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మేము విరూపాక్ష మూవీ పోయినాం. అది కూడా పక్కనే మనకి సినిమా థియేటర్ కూడా. సో ఇది మాల్, ఇంకో మాల్, ఇది సినిమాక్స్. యూకేలో మోస్ట్ ఆఫ్ మన మూవీస్ అన్నీ సినీ వరల్డ్లోనే ఉంటాయి. సో సినీ వరల్డ్కి వచ్చేసినాం. సినీ వరల్డ్ పక్కన కూడా ఇక్కడ చాలా గేమింగ్స్, గ్రావిటీ అవి ఉంటాయి. గ్రావిటీ అంటే తెలుసు కదా, చిన్నపిల్లలు దూకితే పైకి వెళ్తూ ఉంటారు, అది గ్రావిటీ. ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి డ్రింక్స్, ఫుడ్స్ అవి ఉంది, ప్లస్ గేమ్స్ అన్నీ. సో ఏంటంటే బేసిక్గా డబ్బులు అయిపోగొట్టుకోవాలంటే ఈ మాల్స్కి, మిల్టన్ కీన్స్కి వచ్చేసేయాలి. మంచి అవుటింగ్ కావాలన్నా కూడా ఇటు రావచ్చు. ఇది గ్రావిటీ చెప్పిన కదా, గ్రావిటీ వచ్చేసి ఇటు ఉంది. గ్రావిటీలో ఏంటంటే చిన్నపిల్లలకి ఎగరడం, నాట్ ఓన్లీ చిన్నపిల్లలు, మన పెద్దోళ్ళు కూడా జంప్ చేసుకుంటూ ఆడుతూ ఉంటారు. మీకు కనిపిస్తూ ఉంటే ఆడుంది చూడండి. సో దానికి కూడా క్యూ ఉంది. కానీ మన మూవీ టైం అయిపోయింది కాబట్టి మనం మూవీకి వెళ్ళిపోదాం. సో ఈ మూవీ లోపల ఉంటుంది, మనది ఒక స్క్రీన్ ఇచ్చేది మనకి. సో వెయిట్ చేస్తున్నాం, ఇంకొంచెం టైం ఉంది. సో బై ద టైం టాయిలెట్స్ అవన్నీ అయిపోతాయి. ఇక గ్యాప్లో డ్రైవింగ్ చేసి అలసిపోయి సామ్రాట్ రిలాక్స్ అవుతున్నాడు. ఇక కెమెరా షై కదా మనోడు. ఇక వాష్రూమ్స్ అయిపోయినాయి. చలో మూవీకి పోతాం. ఇక సీ యూ దెన్. ఇక మెల్ల మూవీకి పోతున్నాం. చూడండి మన స్క్రీన్, కాకపోతే మన పోస్టర్ వేయలే వీళ్ళు, అన్ని హాలీవుడ్ పోస్టర్స్ ఉండే. సో అందుకే చూపించలేకపోయినా. ఇది థియేటర్ లోపల ఎంటర్ అవుతున్నాం. మోస్ట్లీ మన తెలుగు వాళ్ళే ఉంటారు, కానీ మనలాగా ఇండియాలో అలసినట్టు అవ్వదు. సో అంత కిక్ ఇవ్వదు. బట్ స్టిల్ ఇక మూవీ చూడాలి కాబట్టి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడికి వీడియో క్లోజ్ చేస్తున్నా. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.